రైతులకు తిరుగుతూ ఉంటాం మేము. నా ఎక్స్పీరియన్స్, నేను 29 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఓకేనా, దాదాపు 30 సంవత్సరాలు. ఎంతమందికి రైతులు చెప్పినా ఈ పంటను మార్చండి అంటే అస్సలు వినరు. వరేస్తారు మళ్ళీ పత్తేస్తారు, వర్షాకాలం పత్తేస్తారు, ఇప్పటిదాకా ఉంచుతారు, ఈ 2 నెలలు ఆగుతారు, మళ్ళీ పత్తేస్తారు. అట్లా వేస్తే భూసారం దెబ్బతింటుంది. పంట మార్పిడి చేసుకోండి, ఒక పంట తర్వాత ఇంకొక పంటతో మార్చండి అని చెప్తే రైతులు వినరు. కనుక ఇక్కడ రైతు మా ఏఈఓ వినోద్ చెప్పిన విధంగా ఏంటంటే, ఇక్కడి రైతు ఏంటంటే ఫస్ట్ వర్షాకాలంలో వరేస్తాడు, తర్వాత వేరే పంటలు వేస్తాడు, సంవత్సరానికి 2 పంటలు తీస్తాడు, వరి తర్వాత వరేయకుండా పంట మార్పిడి చేసుకుంటాడు అని చెప్తే నాకు మంచిగా అనిపించి ఆ రైతు ఎవరు, వాళ్ళను మనం సన్మానం చేద్దాం అని నేను ఇది చెప్పి మీ దగ్గర రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఆ రైతు ఎవరు, ఆయనకు సన్మానం చేస్తాను. ఫోటోలు కూడా మార్పిడి చేసుకున్నందుకు మా వినోద్ చెప్పి, మా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చెప్పినప్పుడు విని పంట మార్పిడి చేసుకొని వరికి బదులు కూరగాయలు, ఉల్లిగడ్డలు, మక్కలు పండిస్తున్నందుకు వీరిని శాలువతోటి సన్మానించడం జరిగింది. ఏ రైతైనా కూడా కొంచెం ఆ రకంగా చెప్పినట్టు విని పంట మార్పిడి చేసుకుంటే ఆ రైతులను మేము సన్మానిస్తాం. వచ్చే సంవత్సరం పత్తి కూడా కొంచెం తగ్గించుకోండి. గ్లైసిల్ పత్తి విత్తనాలు వాడకండి, గ్లైఫోసేట్ వాడకండి. ఓకేనా, మేము మన వాతావరణం అందరం మంచిగా ఉండాలి. ఓకేనా, నా పేరు సురేఖ, నేను ఏరియాగా పనిచేస్తున్నా భీమినిలో. నేను బెల్లంపల్లి పుట్టి పెరిగిన, మా నాయన సింగరేణి ఎంప్లాయ్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ సీజన్లో కాటన్ వేస్తారు కదా, పత్తి. అందరూ ఒకసారి చూడండి, నన్ను చూడండి, వినోద్. కాటన్ పత్తి వేస్తారు కదా, పత్తి వేయండి, కానీ హెచ్టీ పత్తి వేయకండి. ఓకేనా, కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయి ఒకసారి.